చంద్రబాబు పాలన కంటే జగన్ హయాంలోనే రాష్ట్రంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ తెచ్చిన సచివాలయాలతో పాటుగా ఆర్బీకేలకు వాడుకుంటున్నారని జగన్ ని విమర్శించడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయింది అన్నారు. చంద్రబాబు 18 నెలల్లో 2,66,000 కోట్ల అప్పులు చేశారని, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకి కూటమి ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తోందంటున్నారు పేర్ని. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మిగతాయి చేయటం అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం, గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు లేదా ప్రభుత్వానికి అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా మరి వాళ్ళు అయ్యే వాడుకుంటున్నారు కదా. మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదని అడుగుతున్నాను. ఇంటర్నల్ రోడ్ల వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి కానీ లేదా విస్తృతంగా ఆదాయాన్ని వనగూర్చేటువంటి పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, సంపదను సృష్టించేటువంటి మీరేది సృష్టించారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం అప్పే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికైనా చెప్పారా మీరు అడుగుతున్నా? వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. ఏమైనా సూపర్ 6, సూపర్ 8 ఏం చేశారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? మీ అబ్బాయి మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు, హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా మీ ముగ్గురు?